భగవంతుని పొందినటువంటి భక్తుల చరిత్రలు చెప్తుంది ప్రధానంగా. అందుకనే మనకి సేవ చేసేటప్పుడు కూడా భాగవత ఆచార్య సేవ అని చెప్తారు. కేవలం ఒకదానికే పరిమితం కాకూడదు. భాగవత సేవ చేస్తే ఆచార్య సేవ భగవత్ సేవ కూడా చేసినట్లే. కానీ కేవలం భగవత్ సేవ చేసి ఆచార్యుల్ని భాగవతుల్ని వదిలేస్తే అది పరిపూర్ణం కాదు. అందుకనే భగవద్భాగవతాచార్య కృపా కటాక్ష సిద్ధ్యర్థం అని ఆ ముగ్గురి యొక్క అనుగ్రహం మనకు లభించాలని మనం ఏదైనా పూజా కార్యక్రమాలు లాంటివి చేస్తాం. గోదాదేవి 2 విషయాలు చెప్పింది మనకి ధనుర్మాస వ్రతంలో. ఒకటేమిటి? శ్రవణం, భగవంతుడి కథలు చక్కగా వినాలి. కీర్తనం, భగవంతుడి యొక్క నామాన్ని పలకాలి. మనం ఈ మొత్తం తిరుప్పాయ మొత్తం చూసినా కూడా ఇదే ఉంటుంది. రకరకాల భావాలు కలిగినప్పటికీ 10 మంది చెలికెత్తెలను మేలుకొల్పడంలో కూడా భగవన్నామమే ప్రతి విషయం. దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు, మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం అంటారు. అంటే మచ్చిత్త, ఎప్పుడు భగవంతుని అందే చిత్తాన్ని నిలపాలి, మనస్సును ఎక్కడ ఉంచాలి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మనసులో భగవంతుడు మెదులుతూ ఉండాలి. అప్పుడు ఆ పని పరిపూర్ణం అవుతుంది, సత్ఫల ప్రదాతగా అవుతుంది అన్నమాట, మంచి ఫలితాన్ని ఇస్తుంది. వంట చేస్తున్నాం, ఏవేవో పిచ్చి ఆలోచనలు కాకుండా భగవంతుడి గురించి. వంట చేసేటప్పుడు భగవంతుడి గురించి ఎట్లా ఆలోచిస్తాము? ఆలోచించవచ్చా? వంట పాడైపోద్ది కదా. మనసు ఆయన మీద లగ్నమైందనుకోండి. అంటే మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఏదో వేరే విషయం ఆలోచిస్తూ మనం వంట చేస్తే వంట పాడయ్యే అవకాశం ఉంటుంది. కానీ భగవన్నామ స్మరణ చేస్తే అది ఇంకా అద్భుతంగా రుచికరంగా తయారవుతుంది, పవిత్రము అవుతుంది. కాబట్టి ఎట్లా వంట చేసేటప్పుడు భగవంతుని స్మరణ ఏమిటి? యశోదాదేవిని స్మరించుకోవాలి, వకుళమాతను స్మరించుకోవాలి. ఇప్పటికీ తిరుమల వెళ్తే వకుళమాత వంట చేసినటువంటి గదిలోనే ఇప్పుడు స్వామికి వంట చేసి పెడతారు. ఇప్పటికీ కూడా అక్కడ తిరుమలలో వెలిగించినటువంటి పొయ్యి, కట్టెలతో వెలిగించిన పొయ్యి 1000 సంవత్సరాల క్రితం రామానుజులు వెలిగించారు. అది ఇప్పటికీ అట్లాగే కంటిన్యూ అవుతుంది. తిరుపతి శ్రీరంగం అగ్ని ఇంతవరకు కూడా మళ్ళా భిన్నం కాలేదు, ఆరిపోలేదు అప్పటి నుంచి. అంటే ఎంత వంట జరుగుతుంది చూడండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇది జరుగుతూనే ఉంటుంది కంటిన్యూగా వంటలు అక్కడ. కాబట్టి అది భగవత్ ప్రసాదానికి ప్రసాదంలాగా తయారవుతుంది మనం భగవన్ నామస్మరణ చేస్తే. యశోదాదేవి శ్రీకృష్ణుడికి ఇలాగే వంట చేసి పెట్టిందేమో కదా, వకుళమాత శ్రీనివాసుడికి ఇట్లాగే వంట చేసి పెట్టిందేమో కదా అని ఆ రకమైన భగవత్స్మరణతో మనం వంట చేస్తే అది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు 2వ పాశురాన్ని ఒకసారి పాశురాన్ని అనుసంధానం చేసుకొని తిరుప్పావడ సేవ, అది మంచం కాదు. అంటే భగవంతుడికి అక్కడ సమర్పించే ప్రసాదం ఆ రోజు చాలా సమర్పిస్తారు, పులిహోర. కాబట్టి మరి కింద వేయకూడదు. ఒక వెండిది పెద్దగా ఒక పీఠం అంటారు, దాన్ని మంచం కాదు పీఠం. ఆ పెద్ద పీఠం మీద మొత్తం పులిహోర నిండుగా, విగ్రహం ఎంత ఎత్తుందో అంత పొడుగు ఉంటుంది ఆ పీఠం. స్వామి నిలువెత్తు విగ్రహానికి ప్రతీకగా ఆ పీఠాన్ని తయారు చేసి, అంటే ఆ ప్రసాదం భగవంతుడి పాదాల నుండి శిరస్సు వరకు సమర్పిస్తున్నట్టుగా కొలత, అదొకటి తిరుప్పావడ సేవ అంటారు. అదొక ప్రత్యేకమైన ఆర్జిత సేవల్లో అదొకటి. ప్రతి లక్ష్మీవారం అది చేసి రాత్రికి
స్వామికి 2:30 గంట సమయంలో మళ్ళీ నిజపాద దర్శన సేవ ఉంటుంది. అంటే పూర్తిగా వస్త్రాలు అలంకారాలు ఏం లేకుండా తెల్లవారు అభిషేకానికి సిద్ధం. 3 గంటలకి అభిషేకం స్టార్ట్ అవుతుంది. ఇక్కడలా కాదు కదా, అక్కడ 1 గంట సేపు మనం దర్శనాలు ఆపితే 1000 మంది నిలబడిపోతారు. అందుకని వెంటనే 3 గంటలకి అక్కడ సుప్రభాత సేవతో పాటు అభిషేకాన్ని స్టార్ట్ చేస్తారు. జయసింహన్ తప్పులేదు, ఒకరు అడగడం వల్ల ఇంకో నలుగురికి విషయం తెలుస్తుంది. మంచి విషయాన్ని అడగొచ్చు, తప్పేం లేదు. తెలుసుకున్నంత వరకు చెప్పుదాం. లక్ష్మీవారం తిరుప్పావడ సేవ జరుగుతుంది, శుక్రవారం అభిషేకం జరుగుతుంది. ప్రధానంగా ప్రతిరోజు అన్ని బ్రహ్మోత్సవం కూడా ప్రతిరోజు జరుగుతుంది. ఆర్జిత బ్రహ్మోత్సవాలు అంటారు. ఆయన వైభవం వేరే. ఇంకా తిరుమలలో ఉండే వైభవం మనకి ఎక్కడ కనబడదు. భగవంతుడు అంతటా ఒకటే, కానీ అక్కడ స్వామి వైభవం ఎక్కువ అన్నమాట. పాసురం చెప్పుకుందాం. ఓం శ్రీ గోదాదేవి నమః. வையத்துவாள் வீர்ஹாள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பையத்து என்ற பரமநடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெய்யற்று சுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குருளே சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்தே லோரெம்பாவாய். வையத்து வாழ்வீர்ஹாள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பையத்து இன்ன பரமநனி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையற்று சுதோம் மலரட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையுமாந்தனின் கை காட்டி ఉయ్యుమారెందుగందేలోరింబావాయ్ అని పాసురం. మొదటి పాసురంలో ఈ మార్గశీర్ష స్నాన వ్రతం అంటే ఏమిటి, ఎందుకు ఈ వ్రతం చేయాలి, వ్రతం చేస్తే ఏం ఫలితం అని చెప్పేసింది. అమ్మ ప్రేమ అట్లే ఉంటుంది అన్నమాట. ఏదో ఊరించి కాస్త కాదు. ఈ వ్రతం ఎంత గొప్పది, ఈ వ్రతం ఎవరిని ఉద్దేశించి చేయాలి, ఈ వ్రతం వల్ల ఏం ఫలితం వస్తుంది అని ముందే చెప్పేసింది, కన్ఫ్యూజన్ లేకుండా. అట్లా చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ప్రారంభం నుండే మనకు ఒక ఆసక్తి కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. ఓహో, ఇది ఇంత గొప్ప వ్రతం కదా, ఈ వ్రతాన్ని చేస్తే మనకు ఇలాంటి సత్ఫలితం కలుగుతుంది కదా అనే ఉద్దేశంతో అమ్మవారు అలా చెప్పిందన్నమాట. అయితే వైయత్వాళ్ వీర్హాళ్ నామున్ నంపావైకు, భూమి యందు ఉండే సుఖించగోరేటువంటి ఓ జనులారా అని సంబోధిస్తుంది గోదావరి. భూమి యందు ఉండే సుఖించడం ఏమిటి అంటే ఈ భూమి గొప్ప మాయావి. ఎంతటి వాడు ఈ భూమి మీదకి వచ్చినా మాయలో పడిపోవాల్సిందే. మరి మాయలో పడితే, మాయ అంటేనే భ్రమ, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మనకు అనిపిస్తుంది, అది భ్రమ. దీన్ని తాడును పాము అనుకోవడం, పామును తాడు అనుకోవడం. చీకట్లో వెళ్తుంటాం, తాడు తగులుతుంది, దాన్ని పాము అనుకుంటాం. ఒక్కొక్కసారి పామునే పట్టుకుని దాన్ని తాడు అనుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. అది వెలుగులోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది తాడు. ఈ వెలుగు అనేది జ్ఞానం, మాయ చీకటి లాంటిది. అక్కడ ఏముందో మనకు సరిగా కనపడదు. వెలుగు అనేది జ్ఞానము. ఈ జ్ఞానాన్ని అందుకే జ్ఞాన భక్తి వైరాగ్యము అంటారు. ఈ భక్తి వైరాగ్యం మనకు కలగాలంటే ముందు జ్ఞానం ఉండాలి. ఏం జ్ఞానం అది అంటే
నేనెవరు? ముందు క్వశ్చన్ ప్రతి ఒక్కరు వేసుకోవాల్సింది ఎవరు అంటే నేనెవరు అని ప్రశ్నించుకోవాలి. దీన్నే కోహం అని. అలా సాధన చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు కూడా మొట్టమొదట ఎలాగే తపస్సు చేశాడట. సృష్టి ఎట్లా ప్రారంభమైంది? చాలామంది రకరకాలుగా చెప్తారు. అమ్మవారి నుండే సృష్టి వచ్చిందని కొందరు, ఇంకో రకంగా అని చెప్తారు. కానీ మనకు వేదాలు ప్రధానంగా ప్రమాణం. ఆ వేదాల్లో చెప్పబడినట్టు తర్వాత భాగవతంలో కూడా మనకు చెప్పబడినట్టు మొట్టమొదటిగా కొన్ని యుగాలు అయిపోయిన తర్వాత ప్రళయం వస్తుంది. ఆ ప్రళయంలో నీరు తప్ప ఇంకేం ఉండదు, మొత్తం జలమయమైపోయి ఉంటుంది అన్నమాట. నీరు ఆకాశమే కనిపిస్తుంది, ఇంకేం ఉండదు. అలాంటి పరిస్థితిలో భగవంతుడు సృష్టి చేయాలి అని సంకల్పిస్తాడట. వైకుంఠంలో ఉంటాడు ఆ స్వామి. ఆ వైకుంఠనాథుడు ఎప్పుడైతే సృష్టి చేయాలి అనుకుంటాడో అక్కడికి పాలకడలికి వచ్చి అక్కడ శయనిస్తాడు. ఆ జలది పైన శయనిస్తే అప్పుడు భగవంతుడి యొక్క సంకల్పం నుండి ఒక నాభి నుండి ఒక కమలం ఉద్భవిస్తుంది. కమలం పువ్వు, తామర పువ్వు. ఆ తామర పువ్వులో బ్రహ్మదేవుడు పుడతాడు. ఇది అందుకనే తామర పువ్వును ఇంకొక పేరేమిటి? కమల పువ్వు, పుష్పము అంటారు కదా. మరి లక్ష్మీదేవికి కూడా కమలాలయ అంటారు లక్ష్మీదేవి. అంటే అర్థం ఏంటి? నారాయణుడి నాభి కమలం నుండి లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవిలో ఈ ఇద్దరి యొక్క ప్రతిబింబంగా సృష్టికర్త బ్రహ్మ పుట్టుకొస్తాడు. చాలా కాలం గడుస్తుంది బ్రహ్మదేవుడికి. ఏదో మనకు బొమ్మలో చూపించినట్టు ఇది నాభి, ఇక్కడ బ్రహ్మదేవుడు అట్లా కాదు. కమలం ఎక్కడుందో తెలియదు. ఆ కాడ ఎంతో దూరం పోయింది కమలం యొక్క తూడు. బ్రహ్మదేవుడు చాలా కాలం ఒంటరిగా ఉన్నాడు అక్కడ. మొత్తం ఎటు చూసినా జలమే, ఏం కనబడట్లేదు. అప్పుడు అసలు నేను ఎక్కడున్నాను, ఎక్కడి నుండి వచ్చాను, అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి ఆ తామర తూడు పట్టుకొని కిందికి రావడం ప్రారంభించు. అంటే దీనికి ఆధారం ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కదా అని. ఎంత కాలం వచ్చినా సరే దానికి అంతు పట్టట్లేదు. ఇక లాభం లేదని అలసిపోయి విసిగిపోయి మళ్ళీ ఆ స్థానంలోనే కూర్చొని అసలు నేనెవరు, ఎందుకు వచ్చాను అనేటువంటి తపన చెందుతున్నప్పుడు భగవంతుడి ముఖం నుండి తపహ అని ఒక శబ్దం వచ్చింది. అంటే నువ్వు తపస్సు చెయ్యి. ఏమని తపస్సు చేయాలి? నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎవరికి చెందినవాణ్ణి అనేటువంటి తపస్సు బ్రహ్మదేవుడు ప్రారంభిస్తాడు. తపస్సు చేస్తుంటే అప్పుడు కొంతకాలానికి తను సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలం నుండి వచ్చినట్టుగా ఆయన గోచరిస్తుంది. అప్పుడు స్వామిని ప్రార్థిస్తాడు బ్రహ్మదేవుడు, నన్ను సృష్టించేవయా, పర్వాలేదు, కానీ నేనేం చేయాలి, నా ధర్మం ఏంటి, నా కర్తవ్యం, నా విధి ఏమిటి అన్నప్పుడు అప్పుడు సృష్టిని నువ్వు చెయ్యి అంటాడు. సృష్టి చేయాలంటే దానికి సంబంధించిన జ్ఞానం కావాలి కదా. ఒక పూల మాల, రకరకాల పూలు ఉన్నాయి. ఆ పువ్వులు ఒక అందమైన మాలగా కూర్చాలనే అంటే కూడా జ్ఞానం కావాలి. దానికి ఒక సూది ఉండాలి, దానికి దారం ఉండాలి, ఆ సూదిని ఎక్కడా కూర్చాలి, అప్పుడు మాల తయారవుతుంది. తెలియని వాళ్ళు చేయలేరు కదా. అసలు పుష్పం అంటే ఏందో తెలియని వాడి దగ్గర పోయి, మనకంటే తెలుసు, చూస్తున్నాం చేస్తున్నాం కాబట్టి, ఒక పుష్పం అంటే ఏంటో తెలియలేని వాడి దగ్గర పోయి కొన్ని పూలు సూది దారం పెడితే వాడు ఏం చేస్తాడు? ఏందో ఇదని తమాషాలాగా అనిపిస్తుంది. అట్లా జ్ఞానం అనేది ప్రధానం. ఆ జ్ఞానం ఏంటి అంటే జ్ఞానము ఒక వెలుగు అనుకున్నాం కదా. వెలుగులో వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి మనకి, చీకటిలో కనిపించవు. అంటే ఏ జ్ఞానము? భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం. అది భ్రమ లేనటువంటి జ్ఞానం. సపోజు మనకి జ్ఞానం లేదు, మనం ఎవరమో, ఎవరిని పూజించాలి అనేటువంటి జ్ఞానం లేదనుకోండి, అప్పుడు చూడకి అవసరం లేదండి.
కొంత అయితే బయటికి వెళ్ళాను. జ్ఞానం లేకుండా భక్తి అంటే మనకు ఏదో ఒక దేవుడి మీద భక్తి ఏర్పడింది. ఏదో పేరు పెట్టుకుందాం, పేరు అక్కర్లేదు, ఏదో దేవుడు ఒక దేవుడి మీద భక్తి ఏర్పడింది. కొంతకాలం మనం శ్రద్ధగా ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎవరో వచ్చి, అరే బాబు నువ్వేం చేస్తున్నావురా, ఈయన సరైన దేవుడు కాదు, నువ్వు ఇంకో దేవుణ్ణి పూజించాలి అని చెప్తే మనకేమన్నా, అయ్యో నేను చేసేది తప్పేమో, మరి ఆయన చెప్పేది నిజమేమో, ఆ దేవుడిని పూజిస్తాం. ఇంకోరు ఇది కాదు ఇది కాదు ఇంకొకటి, ఇలా రకరకాలుగా మన భక్తి చంచలమైపోయేటువంటి అవకాశం. దీపం ఎలా పెట్టాలి? గాలి లేని చోట పెట్టాలి దీపం. గాలి లేని చోట పెట్టిన దీపం నిశ్చలంగా వెలుగుతుంది కదా. నిశ్చలంగా వెలిగే దీపమే మనకు వెలుగునిస్తుంది. గాలికి రెపరెపలాడుతూ ఉంటే అది ఉంటుందో పోతుందో కూడా తెలియదు. అందుకనే ఈ జ్ఞానం అనేది ఒక జ్యోతి లాంటిది. దానికి ఒక కవచం లాగా ఉండాలి. ఉన్నప్పుడు భక్తి అనేది చంచలం కాదు. ఈ జ్ఞానం ఉంటేనే భక్తి అనేది ఒక జ్యోతి అనుకుంటే కాసేపు దానికి ఈ జ్ఞానం అనేది ఒక కవచం. ఒక కుండి పెడతాం కదా, గాజు సీసాలు, గాలి కారకుండా, ఆ కవచం లాంటిది ఈ జ్ఞానం. ఎప్పుడైతే ఈ జ్ఞానం సరైనటువంటి జ్ఞానోదయం కలిగి భక్తి ఏర్పడిందో ఇంకా వాళ్ళని ఎవరూ చలించలేరు. ఎప్పుడైతే భక్తి దృఢమైందో ఆ భగవంతుడి కంటే వేరే విషయాల మీద విరక్తి కలుగుతుంది. దాని వైరాగ్యం అంటే జ్ఞాన భక్తి వైరాగ్యం. కొన్ని సంప్రదాయాల్లో భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంటారు. భక్తి తర్వాత జ్ఞానం కాదు, జ్ఞానం నుండి భక్తి రావాలి. దీనికి ఉదాహరణ ప్రహ్లాదుడు. ఆయన కడుపులో ఉండగానే జ్ఞానోదయమైంది. కాబట్టి నారాయణ అనేటువంటి ఒక మంత్రాన్ని నారద మహర్షి ఆయనకు ఉపదేశిస్తే ఇంకా ఎంతమంది ఎన్ని తీర్లు చెప్పినా కూడా ఆయన మనసు చెలించలేదు. ఎందుకు? ఒక దృఢమైనటువంటి జ్ఞానంతో కూడిన భక్తి ఏర్పడింది ప్రహ్లాదుడిలో. కాబట్టి జ్ఞాన భక్తి, తద్వారా ఇతరాలన్నింటి మీద వైరాగ్యం ఏర్పడింది ప్రహ్లాదుడికి. తొందరగా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది. మనలో భక్తి ఉంటుంది కానీ ఎంత? ఒక ఆవగింజంత భక్తి ఉంటే కోరికలు ఒక పర్వతం అంతా. మరి ఎట్లా సరిపోతుంది దీనికి? ఒక కాంటాలో మనం వస్తువులు వేసినప్పుడు సమానంగా ఉండాలి కనీసం. అట్లా కాదు, ఇంత భక్తి చూపిస్తామో లేదో ఆ భక్తి కూడా స్థిరంగా ఉంటుందో లేదో ఉండదని చెప్పవచ్చు. ఎందువల్ల? ఇప్పుడు 30 దేవతలు మనకి. జనాలు ఎట్లుంటారు? ఇక్కడ వస్తారు, ఈ దేవుడు మొక్కుతారు, అక్కడికి వెళ్ళి ఇంకో దేవుడికి, అక్కడికి వెళ్ళి ఇంకో దేవుడికి. ఎందువల్ల అట్లా? ఎందుకు మొక్కాలి అంతమంది దేవుళ్ళకి? ఎవరు చెప్పారు మనకి? శాస్త్రం అట్లా చెప్పలేదు కదా. వేదాల తర్వాత, పురాణాల తర్వాత చివరిగా వచ్చింది భగవద్గీత. కలియుగానికి చాలా దగ్గరలో భగవద్గీత ఉపదేశం చేశాడు శ్రీకృష్ణుడు. అందుకనే ఋషులు మిగతా వాళ్ళు బోధ చేస్తే ఇంతవరకు వ్యాస మహర్షి అయినా సరే, ఇప్పుడు ఆయన 18 పురాణాలు రాస్తే 18 రకాలుగా చెప్తారు. మరి వినేవాడు కన్ఫ్యూజన్ అయిపోతాడు కదా. అందుకనే శ్రీకృష్ణుడు ఇవేమి లేకుండా మనకి చక్కటి జ్ఞానం కలిగేలాగా భగవద్గీతను ఉపదేశిస్తాడు. ఆ భగవద్గీతను చక్కగా మనం అధ్యయనం చేస్తే, తెలుసుకుంటే చాలు. మనం చదువుతాం, అంతటా మనం చదవకూడదు. ఒక ఆచార్యుడి ద్వారా చెప్పించుకుంటే సందేహాలు, ఒక గ్రంథం మనం చదువుతున్నప్పుడు, ఒక ప్రకరణం చదువుతున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తాయి. మరి దానికి ఎట్లా? ఆ గ్రంథంలో అన్నీ ఇవ్వడు. రామాయణ, ఇప్పుడు ఈ ప్రవచనం జరుగుతుందో గంట సేపు కేవలం తిరుప్పావే కాదు, భారత, భాగవత, రామాయణాలు, పురాణాల్లోని విషయాలన్నింటినీ కూడా చర్చించుకుంటారు ఇక్కడ ఆ కాసేపు, ఆ గంట సేపు. అట్లా మరి మనకి సందేహం కలిగినప్పుడు నివృత్తి చేయడానికి ఆచార్యుడి సన్నిధి కావాలి. కాబట్టి గురుముఖత మనం అధ్యయనం చేసినప్పుడు ఎలాంటి సందేహాలు మనకు కలగకుండా చక్కటి జ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది.
అందుకే భగవంతుడు చెప్తారు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, నాకే భక్తుడివి కావయా అని చెప్తారు. కానీ వింటున్నావా మనం? ఎంతమంది ఉన్నారు? నాకు కృష్ణుడొక్కడు చాలు, నారాయణుడొక్కడు చాలు, రాముడొక్కడు చాలు, మిగతా వాళ్ళతో నాకు పనే లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పటి కాలంలో? అప్పట్లో ఉన్నాడు ప్రహ్లాదుడు. నారాయణ నారాయణ, ఆయనను కోసినా కొట్టినా చంపాలని ప్రయత్నం చేసినా ఏం చేసినా సరే నారాయణ నారాయణ నారాయణ, ఇంకొక మాట ఆయన నోటి నుండి రాలేదు. అది కృతయుగంలో. త్రేతాయుగంలో అంటే రాముడి కాలానికి వచ్చేసరికి అక్కడ కూడా ఒక మహాభక్తుడు ఉన్నాడు. రామాయణంలో మహాభక్తులు ఎవరు? రామాయణంలో గొప్ప భక్తుడు ఎవరు? హనుమంతుడండి. గొప్ప రామభక్తుడు హనుమంతుడు కదా. ఆయనే రామ అనే 2 అక్షరాలు తప్ప మరొక దాన్ని ఏది పలకలేదు, పలకడానికి ఇష్టపడలేదు. అది ఏకభక్తి అంటారు. ఏకభక్తిని విశిష్టతే, ఒక్కరి యందు పరిపూర్ణమైనటువంటి భక్తి. దాన్ని కృష్ణుడే చెప్తాడు భగవద్గీతలో. భగవద్గీత కాకుండా మనం చెప్పుకోవడం విషయమే ఉండదు. ఆధ్యాత్మికానికి వస్తే ఎవరు ఎక్కడ ఏ ప్రవచనం చేసినా ఒక 2-3 వాక్యాలైనా భగవద్గీత నుండి తీసుకోవాల్సి. జ్ఞానం గురించి చెప్పింది భగవద్గీత, ఆ జ్ఞానం గురించి చర్చించేటప్పుడు భగవద్గీత వస్తుంది. భక్తి యోగాన్ని చెప్పింది భగవద్గీత, కాబట్టి భక్తి దగ్గర భగవద్గీత వస్తుంది. కర్మయోగం గురించి చెప్పింది భగవద్గీత, కాబట్టి ఎక్కడ కర్మ జరిగినా భగవద్గీతను ఉదాహరించాల్సిందే. ఇట్లా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? విశ్వరూప సందర్శన యోగం చెప్పింది భగవద్గీత, కాబట్టి అక్కడ భగవద్గీతను మనం స్మరించవలసిందే. హనుమంతుడు మనకు ఆ యుగంలో కనబడితే, మరి ద్వాపర యుగం వచ్చేసారు. ద్వాపరం అంటే అర్థం ఏంటి? కృతయుగము అంటారు. కృతయుగము అంటే కృత అంటే చేయబడింది. ఏం చేయబడింది అంటే ఆ యుగంలో జనులంతా కూడా వాళ్ళు చేయాల్సినటువంటి విధులన్నీ చేసిన వాళ్ళే కృతయుగము చేయబడింది. ఆ పరిస్థితి త్రేతాయుగం, రాముడు ఉండేటువంటి యుగం. ద్వాపరము అంటే అపరము ద్వా, 2 యుగాల తర్వాత వచ్చింది. కృతయుగము త్రేతాయుగం తర్వాత వచ్చింది కాబట్టి ద్వాపర యుగమైంది. ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడి లీలలు మనకు కనబడతాయి. ఇక్కడ కూడా అనేక మంది భక్తులు ద్వాపర యుగంలో మనకు కనబడతారు. అందులో ప్రధానంగా ఎవరిని చెప్పుకుంటామంటే అర్జునుడు. భాగవతంలో మనకి ఉద్ధవుడు కూడా వస్తారు. నారాయణ మంత్రాన్ని ప్రహ్లాదుడు ఉచ్చరిస్తే, స్మరిస్తే, ఉపాసిస్తే ద్వాదశాక్షరి మహామంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపాసించిన వాళ్ళు ఎవరు? ధ్రువుడు, భక్త ధ్రువుడు. అలాగే శ్రీరామ మంత్రాన్ని ఆంజనేయుడు, విష్ణు మంత్రాన్ని శుకయోగి. ఇట్లా ఒక మంత్రమే చాలు జీవితాంతం. దీన్నే ఒక పతివ్రత భక్తి అని చెప్తాడు కృష్ణుడు భగవద్గీత. తన భర్త ఎలాంటి వాడైనా, తనకు ఎలా తిట్టినా కొట్టినా హింసించినా మంచిగా చూసుకున్నా ఎలా ఉన్నా సరే తన భర్తే తన సర్వస్వం అని ఒక పతివ్రత సాధ్యమని ఎట్లా భావిస్తుందో భక్తుడి యొక్క భక్తి కూడా అలాగే ఉన్నప్పుడు వారికి త్వరగా ఫలసిద్ధి కలుగుతుంది. అది కూడా జ్ఞానంతో కూడి మనకి శాస్త్రంలో చెప్పిన దాన్ని, యత్ శాస్త్రం విధిం ఉత్సృజ్య వర్తతే కామకారత నా ససిద్ధిమవాప్నోతి నా సుఖం నపరాంగతి అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. అంటే ఏ పని చేసినా సరే మనం ఒక భక్తి విషయమే కాదు, శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టు చేస్తేనే, చెప్పినట్టు చేస్తేనే మనకు ఫలితం. లేదా వర్తతే కామకారత, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా శాస్త్రంతో పని లేదు అన్నప్పుడు ఆ కర్మ సత్ఫలితాలను ఇవ్వదు. కాబట్టి మరి భారత భాగవత రామాయణాల్లో, బ్రహ్మసూత్రాల్లో మొదలైనటువంటి గ్రంథాల్లో ఎవరిని ఉపాసించమని చెప్పిందో దాన్నే గోదాదేవి చెప్తుంది.
ఎవరిని ఉపాసించాలి అంటే నందగోపన్ కుమరన్ మొదటి పాసములు. నందగోప కుమారుడైనటువంటి యశోదాగర్భ సంభూతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మనే ఉపాసించాలి అని చెప్తుంది. దాన్నే నారాయణ శబ్దంతో నారాయణనే నమక్కే పరే సర్వం అని. ఇక్కడ నారాయణనే నమక్కే అని చెప్పడంలో రెండు భావాలు స్పష్టంగా చెప్పింది గోదావరి. ఎవరు? ఈ సృష్టి అంతా కూడా దేత్కానుడైనటువంటి నారాయణుండే వచ్చిందని, ఆ నారాయణకు సంబంధించిన వాళ్ళమే మనమే. నమక్కే అంటే మనకి ఆ నారాయణే మోక్షాన్ని ఇస్తాడు అని చెప్పింది. ఈ రెండో పాశ్రంలో మరి ధనుర్మాస వ్రతానికి మనం ఆచరించాల్సినటువంటి చిన్న చిన్న నియమాలు, అలతి అలతి పదాలు అంటారు కదా, గొప్ప అతి కష్టమైనటువంటి నియమాలు ఏమి ఉండవు ధనుర్మాసం. ఏకాదశి ఉపవాసం కఠినంగా ఉంటుంది. ఆ రోజు కొందరు నిరాహారంగా ఉంటారు, కానీ ఎప్పుడు నిరాహారంగా ఉండకూడదు. ఎందుకు? లోపల వైశ్వానర రూపంలో భగవంతుడు ఉంటాడు, వైశ్వానరాగ్ని. కాబట్టి ఏదో సాత్వికమైన ఆహారం కొంచెం తీసుకొని ఉపవాసం ఉండాలి, కానీ కఠిన ఉపవాసం తగదు అని చెప్తారు పెద్దలు. కానీ ఈ ధనుర్మాసంలో అది కూడా ఉండదు. ఏమని? కొద్దిగా నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి అని చెప్తుంది. నెయ్యి తీసుకోకూడదు, లేదా నేతితో తయారైన పదార్థాలను వాడకూడదని. అలాగే పాలతో తయారైనటువంటి పదార్థాలు భగవత్ ప్రసాదం కాకుండా, మరి దేవుడికి ఏది నివేదించాలన్నా దాంట్లో నెయ్యి ఖచ్చితంగా వేయాల్సిందే. హవిస్సన్నము అంటుంది, అంటే పొంగలి తయారు చేస్తాం ధనుర్మాసం, అది నెయ్యి వేయకుండా పొంగలి సిద్ధం కాదు. మరి అది ఎట్లా అంటే ప్రసాదంలో భగవంతుడికి నివేదించింది అది ప్రసాదంగానే భావించి స్వీకరిస్తావు, ప్రత్యేకించి దానికి నెయ్యి పాలు అని పేరు పెట్టారు. మీరు ఏదైనా వ్రతం నోము చేసుకున్నారనుకోండి, పంచామృతాలతో స్వామికి అభిషేకం చేస్తాం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పచ్చదరి ఇవన్నీ వేసి తీర్థం పెట్టేటప్పుడు ఏమంటాం? అభిషేకం చేసేటప్పుడు పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి అభిషేకం అంటామా? పంచామృత అభిషేకం. వాటి పేరు మారిపోతుంది. ఈ 5 ఒక చోట కలిస్తే 5 అమృతాలు తయారవుతాయి. కాబట్టి ఆ పంచామృత తీర్థాన్ని తీసుకున్న తీర్థం ప్రసాదం. కాబట్టి అక్కడ వస్తువు యొక్క గుణాలు మనకి కనబడవు, పేర్లు కనబడవు. అవి పవిత్రమై మనను పవిత్రం పావనం చేయడానికి మనం స్వీకరిస్తాం, కాబట్టి దోషం లేదు. నాట్కాలే నీరాడి అని చెప్తుంది గోదావరి. అంటే తెల్లవారుజామున స్నానం చేయాలి. ఈ వ్రతానికి, ధనుర్మాస వ్రతానికి ఉన్నటువంటి ముఖ్య నియమం అదొకటే. ఆహార నియమం కూడా కొందరు శ్రద్ధ కలిగిన వాళ్ళు ఒక పూట మాత్రమే హవిస్సన్నం, పొంగలి, కట్టు పొంగలి దేవుడికి నివేదన చేస్తాం, అది మాత్రమే తిని ఉంటారు. లేని వాళ్ళు సాయంత్రం కాస్త అల్పాహారం కూడా తీసుకొని ఉంటారు. అది ప్రధానం కాదు. ఎవరి శక్తిని బట్టి, వయస్సు, శరీరము శక్తిని బట్టి మనం ఆ ప్రసాదం చేయడం. కానీ తెల్లవారుజాముని స్నానం చేసి భగవత్ సన్నిధికి వెళ్ళి ఈ తిరుప్పావై మొత్తాన్ని కానీ 30 పాసురాలు కానీ, లేదా ఆ రోజుకు సంబంధించిన పాసురాన్ని ఒక 2 సార్లు అనుసంధానం చేయాలి. ఇది తిరుప్పావై వ్రతం. మొట్టమొదటిలోనే ఒక ఉపమానం చెప్పింది మనకి. ఏమని? భూమి అందుండి సుఖించగోరేవారా అంటే భూమి అందు సుఖమే ఉండదట. ఏది చేసినా సరే కష్టంతో కూడిన సుఖం ఉంటుంది. కేవలం సుఖం మనకి ఎక్కడ ఉండదు. అన్నం తినడం సుఖం, కానీ అన్నం ఉండాలంటే ముందు ఎంతో కష్టపడాలి. ఒక అరగంట గంట కష్టపడితే అన్నం లభిస్తుంది. ఈలాగా ప్రతిదానికి కూడా కష్టముతో శ్రమతో కూడిన సుఖాలే ఉంటాయి, కానీ పరిపూర్ణంగా ఇది సుఖము అని చెప్పేది భూమి మీద ఉండదు. అయినా సరే మీరు అలా కోరుతున్నారా? కోరుతుంటే అది లభించే చోట ఒకటి ఉంది. అదేమిటి? భక్తి, భగవత్ సన్నిధి. అక్కడ ఎలాంటి కష్టము ఉండదు, దుఃఖముతో కలిసి ఉండదు. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఒక సుఖాన్ని మనం భక్తిలో పొందవచ్చు, భగవత్ సన్నిధిలో పొందవచ్చు అని చెప్తుంది. తర్వాత ఇంకేంటట? ప్రతి పాసురంలో మనకి సాధారణంగా చెప్పేది నామ సంకీర్తన. అక్కడనేమో మొదటి పాసురంలో నారాయణ
అనేటువంటి శబ్దంతో భగవన్నామాన్ని సంకీర్తన చేయండి అని చెప్పింది. రెండో పాసురంలో పార్కడలు పయ్యత్తు ఇంద పరమన్ అడిపాడి అని నారాయణ పరై అని పరమాత్మనే నారాయణుడు అని పాసురంలో చెప్పింది. రెండో పాసురంలో కూడా పార్కడలు పయ్యత్తు ఇన్న పరమనడిపాడి అంటే పరమాత్ముడైనటువంటి ఆ పాలకడిలో ఉన్నటువంటి ఆ నారాయణుని ఆ స్వామిని నామాన్ని స్మరిస్తూ ఈ వ్రతాన్ని చేద్దాం. పార్కడలు పయ్యత్తు ఇన్న పరమనడిపాడి నెయ్యున్నోం పాలున్నో నాట్కాలే నీరాడి. ఇది ఆహార శుద్ధిని చెప్తుంది అనమాట ఈ నియమం, ఆహార నియమం. ఇది ఇంతకుముందు ఎవరైనా చెప్పారా మనకి? ఆహార నియమాన్ని చెప్పారు శ్రీకృష్ణుడు భగవద్గీత. మొత్తం గీతాసారమే తిరుప్పావై. 700 శ్లోకాల్లో భగవంతుడు చెప్పిన దాన్ని అంతా కూడా 30 భాషల్లో గోదాదేవి చెప్తుంది. భగవద్గీత కూడా ఆ 700 శ్లోకాలు చదివితే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మనం కనుక చదివితే ఒక మంచి ఆచార్యుడి ద్వారా వింటే అది వేరే విషయం. కానీ మనమే చదివితే ఏది సరిగ్గా అర్థం కాదు. కర్మయోగం అంటాడు, దీన్ని ఆచరించవాడు. భక్తి యోగం అంటాడు, దీన్ని ఆచరించవాడు. ఆత్మ సంయమన యోగం అంటాడు. రకరకాలు చెప్పే ఏది చేయాలో ఏది చేయకూడదు మనకి మళ్ళీ సందేహం ఏర్పడుతుంది. గోదాదేవి అట్లా కాకుండా నిష్కర్షగా చెప్పేసింది భక్తి యోగమే ప్రధానమని, ఆ భక్తి నారాయణ పరమైన భక్తే కావాలని. అప్పుడు మనకు కావలసినవన్నీ కూడా సమకూరుతాయి సమగ్రంగా అని గోదాదేవి చెప్పింది. ఇది భగవద్గీతలో ఎక్కడ చెప్పబడిందంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని. అంటే ఏ వ్రతము పూజ దీక్ష తపస్సు చేయాలన్నా కూడా ఆహార నియమం లేకుండా చేయలేం. చేస్తే అది సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఆహారం గొప్పతనం మనకి మహాభారతంలో భీష్ముల వారు చెప్తారు. కౌరవ సభలో ద్రౌపదిని అవమానిస్తుంటారు. కౌరవులందరూ కూడా అవమానిస్తున్నప్పుడు పంచపాండవులు వాళ్ళు అధికారం లేదు కాబట్టి నిలబడి చూస్తుంటారు. కానీ అక్కడ అధికారం ఉండి వద్దు అని వారించగలిగిన వాడు ద్రోణాచార్యుడు, భీష్ముడు, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. భీష్ముడు ఆపగలడు. అప్పుడు ఇలా చేయకూడదు, తప్పు, ఆపండి అంటే వాళ్ళు ఆపేస్తారు. కానీ ఆ మాట అనడు భీష్ముడు. జరిగేది ఒక వింతలాగా చూస్తుంటాడు అన్నమాట. ఇదంతా జరిగిపోతుంది. మహాభారత సంగ్రామం జరుగుతుంది. అర్జునుడు భీష్ముడి బాణాలతో కొట్టి పడేస్తాడు. భీష్ముడి గొప్పతనం ఎవరికి తెలుసు? శ్రీకృష్ణుడికే తెలుసు. భీష్ముడు ఎంతటి గొప్పవాడు, ఎంతటి జ్ఞాని, ఎంతటి భక్తి కలిగిన వాడు అని. కాబట్టి పాండవులందరికీ చెప్తాడు, అరే ఒక ధర్మ ప్రబోధం చేసేటువంటి వ్యక్తి ఆయన ఇంకా చాలిస్తున్నాడు శరీరాన్ని. ఆయనకి తెలిసినన్ని ధర్మాలు ఎవరికీ తెలియవు. కాబట్టి మీరు వెళ్ళి ఆయన దగ్గర ధర్మోపదేశం పొందండి అంటే కృష్ణుడు చెప్పినాడు కదా అని చెప్పి ఆ భీష్ముడి దగ్గరికి పాండవులందరూ వెళ్తే వాళ్ళతో పాటు ద్రౌపది కూడా వస్తుందన్నమాట. అక్కడికి ఎన్నో ధర్మోపదేశాలు చెప్తుంటాడు భీష్ముడు పాండవులకి. మధ్యలో ఒకసారి ద్రౌపది నవ్వుతుంది. నవ్వేసరికి పాపం ఈయన కొద్దిగా చిరుకు అనిపిస్తుంది భీష్ముడికి. ఆయనకు అర్థమైంది ద్రౌపది ఎందుకు నవ్వింది. మిగతా వాళ్ళకి అర్థం కాల. కానీ భీష్ముడు అంటే ఏదైనా తప్పు చేశాడనుకోండి, గుమ్మడికాయల దొంగ అంటుంటారు కదా, 10 మంది నిలబడ్డారు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే ఎట్లా కనుక్కోవాలి తెలుసాయి కదా, సామెత వాడుతుంటా అనుకుంటాం. కానీ ఒక 10 మంది వచ్చినారు, అందులో అసలు దొంగ కూడా ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడు, మంత్రి తెలివిగా ఎవరైతే గుమ్మడికాయ దొంగదనం చేశారో వాళ్ళ కూడి భుజం కిందికి వంగి ఉంటుంది అన్నాడు. అనేసరికి అక్కడ వచ్చిన వాళ్ళందరూ నా భుజం వంగిందా అని చూసుకుంటున్నాడు. అందులో ఒక్కడు మాత్రం నా భుజం వంగిందా అని దొంగ, అసలు దొంగ, వీడే దొంగ అని పసిగడుతుంది. అంటే గుమ్మడికాయల దొంగ అంటే అది తడబడతారు ఎవరైనా తప్పు చేసినప్పుడు. అట్లాగే భీష్ముడు కూడా తప్పు చేశాడు ఆ రోజు. కాబట్టి ఆయనకు అర్థమైంది తను చేసిన తప్పేమిటో, ద్రౌపది ఎందుకు నవ్విందో. అయినా సరే
మరి వీళ్ళందరికీ సందేహం తీరాలి కదా, ఎందుకమ్మా నవ్వినావు అంటే, మరి ఆ రోజు ఇన్ని ధర్మాలు తెలిసిన వాడివి కదా, అందరిలో పెద్దవాడివి గొప్పవాడివి కదా, మరి నాకు నిండు సభలో నాకు అవమానం జరుగుతుంటే ఈ ధర్మ పన్నాలన్నీ ఎక్కడ పోయినాయి, అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే, ఆయన కూడా నిజమే అమ్మా నువ్వు అన్నది సరైనదే, కానీ నేను ఆ దుర్మార్గులు పెట్టేటువంటి ఆహారాన్ని తిన్నాను. కౌరవులు ప్రతి వాళ్ళ ఆ కౌరవులందరిలో అణువణువున విషమే పారుతుంది. దుర్మార్గానికి ఒక ప్రతిరూపం కౌరవులు. మనం చేసే 100 తప్పులకి ఆ 100 మంది కౌరవులు ప్రతీక అన్నమాట. కాబట్టి ఆహారం, అందుకే కొంతమంది భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు ఎవరి చేత పడితే వాళ్ళ చేత తినరు. ఆహారానికి ఒక నియమం ఉంది, ఎవరి చేత పడితే వాళ్ళ చేత తినకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు, ఏది పడితే అది తినకూడదు, కనీసం ఎవరైనా చూస్తుంటే కూడా తినకూడదని ఆహార నియమం ఉంది. అందుకనే బ్రాహ్మణ వైష్ణవులు ఎక్కడైనా యజ్ఞాలు యాగాలు జరిగినా కూడా ఒక తెర లాంటిది కట్టుకొని లోపల కూర్చొని తింటారు. మనకేమనిపిస్తే చూసే వాళ్లకు వాళ్ళకి అంత శుభ్రమా, మనకు లేదా, మనం చూస్తే ఏంటి చాటుగా కూర్చొని తింటున్నారు, అది వాళ్ళకి నియమం, శాస్త్రం చెప్పింది అలా తినాలి. ఎందువల్ల చూస్తే ఆ చూసిన వాళ్ళ దృష్టి ద్వారా ఆ ఆహారం కలుషితమైపోవచ్చు, అందుకనే చూడకూడదు. మరి అట్లాంటిది వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి ధనంతో కూడిన ఆహారాన్ని భీష్ముడు తిన్నాడు కాబట్టి ఈయన జ్ఞానం అంతా కూడా ఆ అధర్మంతో కప్పబడిపోయిందట. ఆ రక్తంలో, నా శరీరంలోని ప్రతి అణువు ఆ అధర్మంతో నిండిపోయిందమ్మా. ఈరోజు అర్జునుడు కొట్టిన బాణాల చేత ఆ రక్తంతో పోయింది. వాళ్ళ దగ్గర నేను తిన్న తిండి నాలో అధర్మంగా మారింది, అదంతా ఈరోజు పోయింది. మళ్ళీ శుద్ధమైన ధర్మం నాలో ప్రకాశిస్తుంది కాబట్టి నేను ఈరోజు చెప్తున్నాను అంటాడు అనమాట. అంటే ఆహారం అనేది అంత గొప్పది. ఇంకా ఈరోజు మనం తినే ఆహారం గురించి చెప్పనక్కర్లేదు. రకరకాల స్విగ్గీలు, జొమాటో, ఇంట్లో వండకానికి బద్ధకం. మన చేత మనం మన ఇష్టంగా శుచిగా శుభ్రంగా తయారు చేసుకోవచ్చు. ఎక్కడి నుండో తెస్తే వాడు ఎలా తయారు చేస్తుండో తెలియదు. అంటూ ముట్టు రకరకాలుగా ఎన్నెన్నో ఆ నదులు ఆ కాలువలు దాటి వస్తుంది, ఎవడు తెస్తున్నాడో తెలియదు, ఎలా తెస్తున్నాడో తెలియదు. అలాంటివి తెచ్చుకొని మనం తింటే ఇంకా శరీరం పాడైపోతుంది, మన బుద్ధి కూడా కల్మషం అవుతుంది అనమాట. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తాడు భగవద్గీతలో, యుక్తమైన ఆహారాన్ని, యుక్త అనే పదానికి మనం ఎన్నో అర్థాలు తీసుకోవచ్చు. యుక్త అంటే ఒక ఇంట్లో మహిళ ఉంది, ఆమె పెద్ద భారమైన పనులు చేయదు కాబట్టి తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలి. పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళు మనం తినే ఆహారం కూడా వాళ్ళకి పెట్టకూడదు. ఆ పసిపిల్లవాడు అసలు ఇంకేమీ పని ఉండదు వాడికి, కాబట్టి వాడికి జీర్ణమయ్యే పదార్థాన్ని పెట్టాలి, అది వాడికి యుక్తమైన ఆహారం. బాగా శ్రమించి పని చేసేవాడు ఉన్నాడు, వాడు ఇంకొంచెం బలమైన ఆహారం తీసుకో, అది వాడికి యుక్తమైన ఆహారం. యుక్త ఆహారం అంటే అది. యుక్త చేష్టస్య కర్మసు, మనం ఏదైనా పని చేస్తే ఎంతవరకో అంతవరకే, ఎవరికి ఏ పని ఎంతవరకు విధించబడిందో అంతవరకు చేస్తే చాలు, మిగతా అన్ని పూసుకొని చేసుకోనక్కర్లేదు అనమాట. యుక్త చేష్టస్య కర్మసు, కర్మయోగంలో మనకి భగవంతుడు చెప్తాడు ఎవరెవరు ఏ ఏ కర్మలు చేయాలి అని. వాళ్ళ కర్మలు చేస్తే చాలు, ఇవన్నీ మనకు తెలియదు, తెలియకుండా అన్ని చేయాలని చూస్తాం, దేంట్లో కూడా పర్ఫెక్షన్ ఉండదు. ఏదైనా ఒక వైద్యం చదివేవాడు ఆ వైద్యం గురించి చదివితేనే దాంట్లో వాడికి ప్రావీణ్యత వస్తుంది, పర్ఫెక్షన్ అనేది వస్తుంది. లేకపోతే నేను ఇంజనీరింగ్ చేస్తాను, డాక్టర్ చేస్తాను, లాయర్ చేస్తాను, అన్ని కోర్సులు ముందర పెట్టుకొని కూర్చున్నాడు అనుకోండి, దేంట్లో కూడా వాడికి ప్రావీణ్యత పర్ఫెక్షన్ అనేది ఉండదు. కాబట్టి యుక్త కర్మ, నీకు ఏ కర్మ నువ్వు చేయమని విధించబడింది, ఒక గృహిణిగా నీ కర్మ ఏంటి, ఒక విద్యార్థిగా నీ కర్మ ఏంటి, ఒక ఉద్యోగిగా నీ కర్మ ఏంటి, ఒక బ్రాహ్మడిగా నీ కర్మ ఏంటి, ఇది యుక్త కర్మ అన్నమాట. కాబట్టి ఏది చేసినా యుక్తంగా చేయాలి అని శ్రీకృష్ణుడు చెప్పిన దాన్నే ఇప్పుడు మనకి గోదాదేవి కూడా చెప్తుంది. నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి మెయ్యట్టున్నాం మలరుట్టునా ముడియోం, అంటే మేము సిగలో పువ్వులను కూడా ధరించము అని. ఎవరు ధరిస్తారు పువ్వులు? స్త్రీలు కదా సిగలో పువ్వులు ధరించేది.
ఎందుకు ధరిస్తారు? ఒకటి తనకు ఆనందాన్ని కలిగిస్తుంది, అందాన్ని పెంచుతుంది, చూసేవాళ్ళు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. మరి ఇక్కడ ఎవరి కోసం చేస్తున్నారు ఈ దీక్ష? వాళ్ళు కృష్ణుడి కోసం. ఒక భార్య అందంగా అలంకరించుకుంటుందా అర్థం ఏంటంటే తన భర్తకు ఆనందం కలిగించడానికి, లోకమంతరికి కాదు, మిగతా వాళ్ళతో పని లేదానికి. అట్లాగే మరి ఇక్కడ గోదాదేవి ఎవరి కోసం అలంకరించుకుంటుంది? కృష్ణుడి కోసం. కృష్ణుడు ఒక్కడిని మనం ఆనందపరిస్తే చాలు. కానీ ఆమె ఏమంటుంది? పువ్వులు పెట్టుకుంటే కృష్ణుడికి ఆనందం కలుగుతుంది, కానీ నేను పువ్వులే పెట్టుకోము. ఎందుకట? ఇదొక అలక. పిల్లలకి ఏదైనా అడిగిన వస్తువు మనం వేయలేదనుకోండి, అలుగుతారు వారు. నేను అన్నం తినను, నేను స్కూల్కి వెళ్ళను అని, నేను చెప్పిన వాడు వినను అని అల్లరి మారాన్ చేస్తారు కదా. అలాగే ఈ ఉపవాసము కూడా భగవంతుడి మీద ఒక అలకే. స్వామి, నా మాట నువ్వు వినిపించుకోవట్లేదు, నా గోడు వినిపించుకోవట్లేదు, కాబట్టి ఇదిగో నేను ఉపవాసం ఉన్నా, ఏం తినను ఈరోజు, ఏం తాగను. అదొక దీక్ష, అలక అన్నమాట. దీన్నే శారీరక తపస్సు అని కూడా చెప్తాం. ఇక్కడ ఒక గంట సేపు కూర్చోవడం కష్టమే, అయినా కష్టపడి కూర్చుంటున్నాం. అది భగవంతుడి విషయం తెలుసుకోవడానికి. ఇది శారీరక తపస్సు. మనకి తపస్సులు 3 రకాలు భగవద్గీతలు చెప్పారు. ఒకటి కాయిక, వాచిక, మానసిక తపస్సులు. కాయికం అంటే శరీరంతో చేసే, శరీరాన్ని ఉపవాసం ఉంచడం, భగవంతుడికి సేవలు చేయడం, ఇవన్నీ. తర్వాత మానసికం అంటే భగవంతుని ధ్యానంలో ఆ స్వామి మీద మనసు ఉంచి ఓంకారాన్ని, ఇంకే మంత్రం చెప్పబడలేదు భగవద్గీతలో, ధ్యానం చేసేవాడికి ఓంకారమే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ అంటారు. అంటే ఎప్పుడు శరీరాన్ని నిటారుగా ఉంచి ఓంకారాన్ని స్మరిస్తూ ఆ భృకుటి మధ్యలో శ్రీకృష్ణుడిని దర్శిస్తూ చేయాలి. ఇది మానసికమైనటువంటి, మనస్సు భగవంతుని ఉంచితే మానసికమైన. అంత చేయడం మనకు కష్టం. నిటారుగా కూర్చోవాలన్నా, మనస్సును ఏకాగ్రం చేసి ఆ భృకుటి మధ్యలో నిలపాలన్నా కష్టం. మరి మనం ఎట్లా చేయాలి అంటే ఆయన లీలలు సులభం. భాగవతం చెప్పింది, ఆ శ్రీకృష్ణుడు పొద్దున్నే లేచినట్టుగా ఆ ఇంటికి వెన్నా మిగిలిన దొంగి నిలిచినట్టుగా, ఏదో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినట్టుగా ఆయన లీలలు స్మరిస్తుంటే ఆయన ఏందే మనస్సు పెట్టినట్టు అవుతుంది. మచ్చిత్త మద్గత ప్రాణాహ అని కృష్ణుడు. ఇంకేం చేయాలి? బోధేంత పరస్పరం. పోనీ కొందరికి భక్తి కలుగుతుంది, ఇంకొందరికి అంత కలగదు. కొందరి భాగవతం చదివే అవకాశం ఉంది, ఇంకొకరు చదవలేరు. మరి భాగవతం చదివితే భగవంతుని లీలని మనకు తెలుస్తాయి. మరి చదవలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు వాళ్ళకి చెప్పుకోవాలి. ఇప్పుడు ధనుర్మాసం మనం తిరుప్పావి చెప్పుకుంటున్నాం, ఒకరు చెప్తే ఇంకొకరు వినాలి. తద్వారా జ్ఞానాన్ని మనం భక్తిని పంచుకోవాలి. బోధేంత పరస్పరం అంటాడు కృష్ణుడు భగవద్గీత. అట్లాగే నెయ్యున్నాం, పాలున్నాం, మల్లరెట్టును ముడియోం అని మళ్ళీ చివరి పాసనంలో చెప్తుంది గోదాదేవి. ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడే స్వయంగా నాకు ఇవ్వాలి. ఏవేవైతే నెయ్యి మేము తినమో అన్నాం, శ్రీకృష్ణుడే వచ్చి కూడా రేపు ఆశ్రమంలో చెప్తుంది, శ్రీకృష్ణుడే వచ్చి మాకు ఆ నెయ్యిని తినిపించాలి. పాలున్నో, ఆ పాలు శ్రీకృష్ణుడు తనకు తాను వచ్చి మాకు తినిపిస్తే ఆ పాలు స్వీకరిస్తాను. మొదటి నాముడియో, ఆయనకు అందంగా కనబడడానికి ఈ పువ్వులు అలంకారాలన్నీ కూడా ఆయన వచ్చి ధరింప చేస్తేనే మేము స్వీకరిస్తాం. ఇది నిష్ఠ అన్నమాట భగవంతుడికి. ఈరోజు కూడా మనం లోకంలో చూస్తుంటాం, కొంతమంది సాధులు ఉంటారు. సాధు, సాధ్వి. సాధు అంటే మగవాడు, అంటే సత్ప్రవర్తన కలిగిన పురుషుణ్ణి సాధు అంటారు. సాధ్వి అంటే అలాంటి సాధు ప్రవృత్తి కలిగిన స్త్రీ, సాధ్వి అంటారు. సాధ్వి అంటే అర్థం ఏంటి? పొద్దున్న లేస్తే భర్త నాకు అది కావాలి ఇది కావాలని సాధించదు. తనకు కలిగినంతలో ఒక తులం బంగారం కాదు, ఒక పువ్వు తీసుకొచ్చి ఇచ్చినా కూడా నా భర్త నా మీద ప్రేమతో తెచ్చాడు కానీ సంతోషంగా స్వీకరిస్తుంది. అది సాధ్వి లక్షణం. వీళ్ళంతా సాధువులు ఇక్కడ, గోపికలంతా కూడా, గోదాదేవి చెలికెత్తలంతా కూడా. కాబట్టి భగవంతుడు మాకి ఏదో ప్రీతిగా
మాకేవో కోరికలు, గొంతమ్మ కోరికలు ఏం లేవు. ఆయనతో మేము కూర్చొని మాట్లాడాలి, ఆయనతో కూర్చొని పాయసాన్ని ఆరగించాలి, ఇది మాకు కావాలి. అందుకోసం ఇప్పటి నుంచి మేము అవన్నీ మానేస్తున్నాము. అవి మానేస్తే ఆయనకు దయ కలుగుతుంది. అయ్యో పాపం పిల్లలు చలిలో ఈ వ్రతాన్ని చేస్తున్నారు, నియమాలు పాటిస్తున్నారు, వీళ్ళని బాధించడం సబబు కాదు అని తను వచ్చి మాకు ఇస్తాడు అనేటువంటి ఉద్దేశంతో మొదలెట్టున ముడియోం సయ్యాదన శయ్యోం తీక్కురులే చంద్రోజం. సయ్యాదన శయ్యోం అంటే ఏమిటి? మా పెద్దలు చేయని కర్మలను మేము చేయం. ఈరోజు అట్లున్నావా మనం? పెద్దలు ఏది చేయలేదో మేము అది చెయ్యము. ఒకసారి మన తాతల కాలంలో వెళ్ళండి, ఇప్పుడున్న వైపరీత్యాలు ఆ కాలంలో లేవు, ఇప్పుడున్న అబద్ధాలు ఆ కాలంలో లేవు. ఇప్పట్లాగా ఎవరికి వాళ్ళే ఏమైనా తీరే అన్నట్టు లేరు. అప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలు, కష్టమైన సుఖమైన అందరూ కలిసి అనుభవించేవాళ్ళు. ఒక కుటుంబం అంతా ఒక చోట ఉంది. కానీ ఈరోజు ఎక్కడ మనకు అలాంటి వాతావరణం పరిస్థితి కనిపించదు. తద్వారా ఇబ్బందులు కష్టాలు ఎక్కువ పడాల్సి వస్తుందన్నమాట. కాబట్టి సయ్యాదన చెయ్యం. దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః అని. అంటే అర్థం ఏంటి? శ్రేష్ఠులైన వాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, పెద్దలు ఏదైతే ఆచరిస్తారో, మనకేం చేయాలి ఏం చేయకూడదో తెలియదు. అప్పుడు ఏం చేయాలి? చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, గురువు గారు, కానీ ఆయన దగ్గర వెళ్ళాలంటే మనకు భయం, అడగాలంటే భయం, ఏమంటాడో అని. మరి మనకెట్లా తెలియాలి? ఆయనను అనుకరిస్తే చాలు, ఇమిటేట్ చేయాలి. ఆయన ఎలా ఉన్నాడు, ఎప్పుడు లేస్తున్నాడు, ఓకే 4 గంటలకు లేస్తున్నారు గురువు గారు, నేను కూడా 4 గంటలకు లేస్తాను. ఆయన చక్కగా బొట్టు పెట్టుకున్నాను, నేను కూడా ఇలాగే బొట్టు పెట్టుకుంటాను. ఆయన గుడికి వెళ్తున్నాడు, నేను కూడా గుడికి వెళ్తాను. ఆయన ఏం చేస్తున్నాడో అది చేయడం, ఆయన ఏది చేయట్లేదో, ఆయన ఎక్కడ మనకు ఎప్పుడు ఒక మాంసం కొట్టు దగ్గర కనబడలేదు అంటే అర్థం ఏంటి? అది వద్దు, నిషేధం. పూల కొట్టు దగ్గర కనబడ్డాడు, ఎందుకు తీసుకుపోతున్నాడు ఈ పూలు? భగవంతుడి సేవకి. పళ్ళ దగ్గర కనబడ్డాడు, ఈ పళ్ళు భగవంతుడి సేవకి. తినేది మనమే, కానీ భగవదర్పణగా చేయాలి. ఏదైనా చేస్తే అప్పుడు అది మనను బంధించదు. అన్నం తింటే 5 రకాల పాపాలు చేయాలి. రైతు పంట పండించేటప్పుడు ఎన్నో రకాల క్రిములు అవన్నీ పోతాయి, చచ్చిపోతాయి కదా. మరి ఆ పాపం ఎవరికి? ఆ ఆహారం ఎవరు తింటున్నారో వాళ్ళకి. వాటిని బియ్యం పట్టేటప్పుడు ఎంతో జీవహింస జరుగుతుంది. పొయ్యి వెలిగిస్తే ఎన్నో మనకి కంటకి కనబడి సూక్ష్మ క్రిములన్నీ చనిపోతాయి. అన్నం ఉడికినప్పుడు ఆ బియ్యాన్ని ఆశ్రయించినటువంటి క్రిములు ఎన్నో చనిపోతాయి. ఇట్లా ఆ పాపాలన్నీ ఎవరికి? ఎవరైతే దాన్ని తింటున్నారో వాళ్ళు. అందుకనే ఆహారం వండే విధం మనకి ఎట్లా చెప్పింది శాస్త్రం? ఎవరి కోసమని వండాలి? ఇంట్లో ఒక ఇల్లాలు ఉంది, వాళ్ళకి పిల్లలు లేరు అనుకుందాం, పుట్టలేదు ఇంకా. అప్పుడు ఎవరి కోసం వండుతుంది? ఇల్లాలు, స్త్రీలు చాలా తెలివి కలవారు. నా కోసం వండుతున్నాను ఎప్పుడు చెప్పరు. చెప్తారా మీరు ఎప్పుడైనా? మా వారి కోసం అండి, ఆయన తొందరగా ఆఫీసు వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, కాబట్టి ఆయనకు ఏదో సిద్ధం చేసి పెట్టాలి కదా సర్దిమూట, ఆయన కోసం వండుతున్నాను అని చెప్తుంది. కానీ తను కూడా తింటుంది అదే. మా కోసం అని కూడా ఉండదు, మా వారి కోసం అండి, ఆయన తొందరగా వెళ్తాడు, ఉండాలి. అప్పుడు ఆ 5 రకాల పాపాలు ఎవరి కోసం చేసినట్టు? ఆయనకే, ఈయనకేం ఉండవు. ఇది తెలివి స్త్రీలలో, తెలియకుండానే సహజంగా వచ్చేస్తుంది అనమాట. లేదండి, తర్వాత కొంతమంది పిల్లల కోసం, మా పిల్లలండి స్కూల్కి వెళ్ళాలి, తొందరగా వాళ్ళ క్యారేజ్ కట్టాలి, బాక్స్, అందుకనే వండుతాం. ఇప్పుడు పిల్లల కోసం ఈ 5 రకాల పాపాలు పిల్లలకు పోతాయి. మరి భర్తకు పోయినా మంచిది కాదు, పిల్లలకు పోయినా ఆ పాపాలు మంచిది కాదు. పోనీ మన పేరు చెప్పి వండుకుందామా, మళ్ళీ 5 పాపాలు మనకే వస్తాయి. ఏం చేయాలి మరి? ఆ పాపాలు మనకు రాకూడదు, మనం అన్నం తినాలి 3 పూటలు. మరి ఎలా? ఏదైనా మార్గం ఉందా? ఉందా లేదా? ఉంటే చెప్పండి, నేను కూడా తెలుసు. భగవంతుడి కోసం అని చెప్పి ఉండాలి.
మా ఇంట్లో వచ్చి కూర్చున్నాడయ్యా, ఏ తాతల నాడు వచ్చారో తెలియదు, విగ్రహ రూపంలోనో ఒక ఫోటో రూపంలో మన దగ్గర ఉన్నాడు కదా స్వామి, ఆయన కోసం వండుతున్నాను. భగవంతుడి పేరు చెప్పి ఏది చేసినా అది తప్పు కానే కాదు. అది ఏదైనా లోకం దృష్టిలో తప్పైనా సరే భగవంతుడి కోసం అని చేస్తున్నప్పుడు అది తప్పు కాదు. ఆళ్వార్లు కూడా చేసి చూపించారు. మనకి ముందు కథల్లో వస్తుంది, తిరుమంగి ఆళ్వారు అని ఒక ఆళ్వారు ఉంటారు. ఆయన అన్నదానం చేయడం కోసం, వైష్ణవులకు అన్నదానం చేయడం కోసం దారి దోపిడీ దొంగతనాలు చేస్తారు. అంటే నీ కోసం నువ్వు చేస్తే తప్పు, కానీ భగవంతుడి కోసమో లేదా ఆయన భక్తుడి కోసమో ఏదైనా చేస్తే తప్పు కాదట. అట్లా ఇక్కడ మనకి మన ఇంట్లో ఒక పెరుమాళ్ళు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయనకు వండి నైవేద్యం పెట్టాలి కాబట్టి వంట చేసుకున్నాను, అప్పుడు ఏ పాపం మనకుండదు. మరి దేవుడికి వండాలంటే ఎట్లా చేయాలి? బ్రష్ చేసుకోకుండానే, స్నానం చేయకుండానే, ఇల్లు తుడవకుండానే వెళ్ళి వంట చేస్తే దేవుడికి పనికి వస్తుందా? పనికిరా. ఇంకా మనకి ఏం చెప్పబడింది? స్నానం చేయకుండా వంట గనక చేస్తే అది తిన్న వాళ్ళందరూ పాడైపోతారు, వాళ్ళ బుద్ధి పాడైపోతుంది. అందుకని పొద్దున్న లేచి కొద్దిగా కష్టమైనా సరే తర్వాత అయినా చేయాలి కదా, ఇంకో గంట తర్వాత అయినా. కాబట్టి ముందేం చేయాలి? లేవగానే ఇల్లు తోడ్చుకొని స్నానం చేసి అప్పుడు పొయ్యి వెలిగించాలి. అప్పుడు చేసే వంట దేవుడికి నైవేద్యం పెట్టడానికి యోగ్యం అవుతుంది. ఏదో పండగ రోజు శనివారం ఆదివారం కాదు, ప్రతిరోజు ఇది జరగాలి. అప్పుడు ఆ వండిన అన్నం భగవంతుడికి నివేదిస్తాం కాబట్టి అప్పుడు దాన్ని అన్నం అనరు. మీరు ఇంత పులిహోర చేసి నైవేద్యం పెట్టింది అనుకోండి, ఎవరికైనా పెట్టేటప్పుడు ఎవరు పెడతారు? ఇదిగోండి పులిహోర అని పెడతారా? ప్రసాదం. ఒక కొబ్బరికాయ కొట్టారు, అందరికి ముక్కలు చేసి కొబ్బరికాయ తినండి అని ఎవరు ఇయ్యరు, ప్రసాదం. అంటే ఎప్పుడైతే ఆ పదార్థాన్ని దేవుడికి నైవేద్యం పెడతామో దాని రూపాలు, గుణాలు, పేరు కూడా మారిపోతుంది. మీరు ఏ నైవేద్యం పెట్టే అది ప్రసాదం అవుతుంది. ఏ ద్రవాన్ని మీరు నైవేద్యం పెట్టినా అది తీర్థం అవుతుంది. కాబట్టి భగవత్ సంబంధం అనేది ఉంటేనే మనం చేసేటువంటి కర్మలు మనకి సత్ఫలితాలు ఇస్తాయని చెప్తుంది. 4వ పాశ్రంలో వర్షం ఎలా కురవాలో చెప్పినప్పుడు కూడా ప్రతిదానికి భగవత్ సంబంధాన్ని చెప్తుంది గోదాదేవి. ధనుర్మాసం అంతా కూడా మనకు అదే చెప్తుంది. శయ్యాదన శయ్యోం తీక్కుర్లే శయ్యోం అయ్యమం పిచ్చేమాందనయం కైకాటి విమానిందు వందేలో రింబావాయ్. ఈ విధంగా ఎవరైతే చక్కగా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని గోదాదేవి మనకి ఈ తిరుప్పావై ద్వారా తెలియజేస్తుంది. చెప్పుకున్నాం కదా మొదటి పాసురంలో తిరుప్పావై అంటే అర్థం ఏంటి? తిరుప్పావై మంచి వ్రతము, మంగళకరమైన వ్రతము. మంగళకరం ఏంటి మనకి? ఏది మంగళకరం? ఇది మంచిదండి అంటారు. నేను చెప్తాను ఈ ఫోన్ మంచిదండి అంటారు, కానీ ఇంతకంటే మంచి ఫోన్ ఉన్నవాడు ఏమంటాడు? లేదు లేదు ఇది కాదు, నా దగ్గర ఉంది మంచిది అంటాడు. అంటే ఒకరికి ఒక వస్తువు మంచిగా కనపడితే రెండో వాళ్ళకి అది మంచిగా కనపడదు. ఒక ఆయన ఏదో మందు సేవించేవాడు ఉంటాడు, వాడికి అది మంచిగా కనిపిస్తుంది, కానీ పక్కవాడికి అది చెడుగా కనిపిస్తుంది. అంటే ఈ మంచి చెడులు అనేది ఒకటి శాస్త్రం చెప్పిన దాన్ని బట్టి మంచి చెడులు నిర్ణయించుకోవాలి. రెండవది తన వ్యక్తిగతంగా తను ఏది మంచిది అనుకుంటే అదే చేస్తాడు, తను చేసేదే మంచిది అనుకుంటాడు. ఇది భ్రమ. కాబట్టి అట్లా కాకుండా మీరు చేసేటువంటి కర్మలన్నీ కూడా భగవత్ సంబంధంగా చేయండి, భగవదర్పణగా చేయండి. అప్పుడే మనకి చక్కటి భగవద్ అనుగ్రహం లభిస్తుంది అని మోక్ష విద్యను ఉపదేశించింది ఒక వ్రతంలాగా గోదాదేవి. నేనే చెప్పుకున్నాం కదా, మనకి పాపం కావాలా పుణ్యం కావాలా? ఏం కావాలని చెప్పుకున్నాం? పాపం వస్తే నరకానికి పోతాం, పుణ్యం ఉంటే స్వర్గానికి పోతాం. మరి పాపం వద్దు పుణ్యం వద్దు అంటే మరి ఏ పని చేయలేదు. మీరు ఏ పనైనా చేయండి, అయితే పాపమైనా వస్తుంది లేదా పుణ్యమైనా వస్తుంది. ఇది పాపము పుణ్యము లేని కర్మ అంటూ భూమి మీద ఏదీ లేదు. ఉందా ఏదన్నా?
ఇది చేస్తే పాపం రాదు, ఇది చేస్తే పుణ్యం రాదు అని చెప్పేది ఏదైనా ఉందా? పాపం పుణ్యం ఏది ఉండదు. లేదు, కర్మే లేదు. ఒక మంచి పని చేసాం పుణ్యం, ఒక చెడు పని చేసాం పాపం. ఈ మంచి చెడు కంటే వేరే ఇంకేం లేదు కదా లోకంలో. ఇంకేదైనా ఉందా మూడవది? మంచి చెడు తప్ప మూడవది లేదు. కాబట్టి పాపం చేస్తే నరకానికి వెళ్తాం, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం. ఈ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ భూమి మీద పుట్టాల్సిందే, పునర్జన్మ అనేది ఉంటుంది. కాబట్టి మాకు పాపం వద్దు, పుణ్యం వద్దు అన్నప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ భగవదర్పణ చేసేయాలి. చెప్పుకున్నాం, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ ఒక్క వాక్యాన్ని నేర్చుకుంటే చాలు. మనం విష్ణు సహస్రనామం చేసిన ఏ పూజ చేసినా కూడా అయ్యవారు మనతో అనిపిస్తారు. మంత్రహీనం క్రియాహీనం అని చెప్పి, స్వామి నేను చేసినటువంటి పూజని చేస్తున్నా, కానీ నేను చేసేయన్ని తప్పులే. ఉపచారాపదేశేన కృతానహరహర్మయ అపచారాని మాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ అని. స్వామి నేను చేస్తున్నా, నీకు పూజ చేయాలని అనుకుంటున్నాను, అన్నిటి తప్పులే చేస్తున్నా. నీకు ఏ రకమైన వస్త్రాలు అలంకరించాలో నాకు తెలియదు, ఏ రకమైన పూలతో పూజించాలో నాకు తెలియదు, ఏ రకమైన పదార్థాన్ని నివేదించాలో నాకు తెలియదు, ఎప్పుడు చేయాలో తెలియదు, ఎలా చేయాలో, ఏ మంత్రం చదవాలో ఏం తెలియకుండా చేయాలని నేను చెయ్యాలనేటువంటి తపన తప్ప నాకు ఇంకేం తెలియదు స్వామి. కాబట్టి నేను చేసేదాన్ని నువ్వు పరిపూర్ణంగా స్వీకరించు అని చివరికి నేను చేసేదంతా కృష్ణార్పణం. మంత్రం మనం యజ్ఞయాగాది కర్మలు చేసేటప్పుడు అయ్యగారులు అందరూ చదువుతారు, భగవతో బలేనా భగవతో వీర్యేనా భగవత తేజస భగవత కర్మణ అని. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి తేజస్సు, దాంతోనే నేను ఈ కర్మలు చేస్తున్నాను అని మొదలు చెప్పి చివరికి ఏం చెప్తారు? ఈ చేసిందంతా కూడా భగవదర్పణమే, కృష్ణార్పణ వస్తువు. ఈ ఒక్క శబ్దాన్ని మనం నేర్చుకుంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన దానికి, తర్వాత తిరుప్పావైలో గోదాదేవి చెప్పిన దానికి ఒక పరిపూర్ణమైనటువంటి సిద్ధి మనకు కలుగుతుందన్నమాట. ఈ గోదాదేవి చెప్పింది ఏం లేదు, నియమాలన్నీ కూడా ఈ ఒక్క 30 రోజులు పాటిస్తాం. నెయ్యున్నాం పాలున్నాం అని చెప్పింది గోదాదేవి, నాటకాలే నీరాడి అని. మరి 30 రోజుల వరకైనా నియమాలు. మనకు అన్నప్రాసనం చేసిన రోజు ఏం చేస్తారు? ఒక్క మెతుకు అన్నాన్ని అలా తినిపిస్తారు. ఆ తర్వాత వయసు పెరుగుతున్నా కొద్దీ ఆ మెతుకులు కాస్త ముద్దలైతే ముద్దలు కాస్త కంచాలుగా తయారవుతాయి. అంటే అర్థం ఏంటి? పెరుగుతూ ఉంటుంది ఏదైనా సరే. తల్లిదండ్రులు తినిపించిన ఆ ఒక్క మెతికి తిని ఉండం కదా మనం. కాబట్టి మరి గోదాదేవి ఇప్పుడు మనకు అన్నప్రాసన చేస్తుంది. భగవంతుని మీద భక్తి ఎట్లా ఉండాలి, ఏ నియమాలు పాటించాలి, ఏం చేయాలి, దీన్ని జీవితాంతం కొనసాగించాలి. కేవలం 30 రోజుల వ్రతమే కాదు, జీవితాంతం కొనసాగించలేము ఈ నియమాలన్నీ. అయ్యో తిరుప్పావికి ఎందుకు వస్తుంది, 4 గంటలకి లేవాలని ఆయన చెప్పకపోతే మన చేయకపోతే ఇంకేం దోషమో అని రేపు ఇంకేం చెప్తాడో కాబట్టి రామనుకోకండి. తెలుసుకోవాలి, తెలుసుకునే ఆచరించే ప్రయత్నం అవకాశం ఉన్నంత వరకు చేయాలి. ఇప్పుడు తిరుప్పాలి విషయాలు విన్నారనుకోండి, మీరు ఎప్పుడు తెల్లవారుజామున స్నానం చేస్తున్న గోదాదేవి గుర్తొస్తుంది. ఆ గోదాదేవి చెప్పింది కదా తెల్లవారుజామున స్నానం చేయాలి, కాబట్టి చేస్తున్నాము అనేది. ఇంకేం చెప్పింది గోదాదేవి? భగవంతుని నామాన్ని, నారాయణ కృష్ణ గోవింద మాధవ మధుసూదన అని భగవన్నామాన్ని సంకీర్తన చేయండి ఎల్లవేళలా. అది కష్టం కాదు కదా. ఇప్పుడు పూజ చేయాలంటే స్నానం చేసి శుచిగా పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి పూజ చేయాలి. కానీ నామం చెప్పడానికి ఇప్పుడు మీ పిల్లవాడు ఉన్నారనుకోండి, కృష్ణ అని, కృష్ణ ఇట్లా అని పిలుస్తాం, మరి భగవన్ నామం పలుకుతున్నాం అక్కడ. అప్పుడు స్నానము నియమం ఏమి ఉండవు నామం పలకడానికి. ఎల్లవేళలో ఎట్టి పరిస్థితుల్లో ఉన్న భగవన్ నామాన్ని చెప్పొచ్చు. అందుకని ప్రత్యేకంగా దేవుణ్ణి తలుస్తామో తలవమో, పిలుస్తామో పిలవమో అని పూర్వకాలంలో పిల్లలందరికీ దేవుడి పదవులు పెట్టుకునేవాళ్ళు. ఇప్పటిలాగా జిమ్మి, మంకీ, డాంకీ అనే పేర్లు లేవు. పింకీ, ఏం పింకీ అది? ఏదో చక్కగా గౌరీ అను, ఇంకా లక్ష్మి అను, రామ అనో, కృష్ణ అనో పేర్లు పెట్టుకునేవాడు. తద్వారా మనకు తెలియకుండానే భగవన్నామ సంకీర్తన జరిగిపోతుంది. ఈరోజు ఎన్నో సార్లు తలుస్తారు. ఈ నామంతోనే తరించిన మహానుభావుడు ఆయన ఉన్నాడు.
భాగవతంలో వస్తుంది. ఎవరాయన? ఇంచుమించుగా మన క్యారెక్టరే, మనకి చాలా దగ్గర పోలికలు ఉన్న వ్యక్తి అన్నమాట. ఎవరాయన? అజామిళుడు అంటారు. ఆయన ఒక గొప్ప బ్రాహ్మణ వంశంలో పుడతారు. కానీ కాలక్రమంలో ఒక యుక్త వయసు వచ్చేసరికి చెడు సావాసాలు బట్టి ఒక అనాగరికమైనటువంటి ఒక స్త్రీతో ఆటవిక జాతి, ఇంచుమించు ఆటవిక జాతి లాంటి ఒక స్త్రీతో పరిచయం ఏర్పడిపోతుంది. ఇప్పుడు మనకి ఈ తిరుప్పావైలో కూడా వస్తాయి అన్నమాట. స్త్రీలకు డిమాండ్స్ ఎక్కువ. ఆ రోజైనా ఈ రోజైనా సాఫ్ట్వేరే కావాలి నాకు, ఇంకొకద్దు. ఈరోజు డిమాండ్స్ ఉన్నాయి కదా. మొన్న మా మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, ఆయన ఒక పెద్ద కంపెనీకి యజమాని. ఆయన చేతి కింద కొన్ని వందల మంది పనిచేస్తున్నారు. ఆయన వద్దట, నాకు సాఫ్ట్వేరే కావాలి అంటే పాపం అమ్మాయి నచ్చింది ఆయనకి. నచ్చి ఆయన ఒక కంపెనీలో జాబ్ తెచ్చుకొని, నేను జాబ్ చేస్తున్నాను ప్రూఫ్ చూపించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ జాబ్కి రిజైన్ చేసి తన వ్యాపారంలో తను. మరి టిక్ ఫర్ టాట్ ఇలాంటి వాళ్ళకి అలాంటి బుద్ధి చెప్పాలి. కాబట్టి అంత పెద్ద 100 మంది పని చేసే తన కింద యజమాని నచ్చలేదు, ఒకరి చేతి కింద పని చేసే ఒక వ్యక్తి కాదు. ఇది కరెక్ట్ కాదు. వచ్చేవాడు గుణవంతుడా కాదా? ఇలా సాఫ్ట్వేర్ అనేటువంటి భ్రమలో పడి ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. అమెరికాలో ఉంటారు, పెళ్లి చేసుకొని పోతాడు వాడు. అక్కడ అమ్మాయిని సుఖపెడుతుందా కష్టపెడుతుందా ఏం తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఆ అమ్మాయి చెప్పుకోలేదు, చెప్తే తల్లిదండ్రులు బాధపడతారు. ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి. మా దగ్గరికి వస్తుంటారు కాబట్టి జాతకాలు అవి ఇవని చూస్తాను. ఆ రోజుల నుండి కూడా డిమాండ్స్ ఉన్నాయి స్త్రీలకి, పురుషులకు కూడా డిమాండ్స్ ఉన్నాయి. ఇలాంటి వాడైతేనే చేసుకుంటాను అని. ఆ అమ్మాయి కూడా ఆ ఆటవిక కన్య అయినప్పటికీ కూడా ఈయనకి నియమం పెట్టింది, బ్రాహ్మడికి. నువ్వేమో బ్రాహ్మడివైనా నేను ఇట్లా అడవిలో ఉండేటువంటి కదమలాలు ఏదో మాంసాహారం తినేవాళ్ళు, మరి మాతో పాటు నువ్వు ఉంటా అంటేనే నిన్ను స్వీకరిస్తాను. నువ్వు వచ్చి మీ దగ్గర ఉన్నావంటే నా వల్ల కాదు. ఆ ఉప్పు పప్పు లేని కూడు నేను తినలేను, అదంతా నా వల్ల కాదు. పొద్దున లేస్తే మంచి జింక మాంసం తింటాం మేము, మంచిగా సారాయి మత్తు పదార్థాలు స్వీకరిస్తాం. ఇవన్నీ వదులుకొని నేను నీ దగ్గరికి ఎందుకు రావాలి? నువ్వు వస్తా అంటే చెప్పు. సరే వీడు భ్రమలో పడ్డాడు, ఆమె ప్రేమలో పడ్డాడు కాబట్టి సిద్ధపడి వాళ్ళ గూడెంలోనే ఉంటూ వాళ్ళు పెట్టిన కళ్ళు తాగుతూ మాంస పదార్థాలు తింటూ, స్నానం లేదు, సంధ్య లేదు, అన్నీ లేదు, పాడైపోయింది మొత్తం. సరే వాళ్లకు ఒక 2-3 పిల్లలు కలిగారు. చిట్ట చివరి వాడి పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. ఇది మనం చేసుకుంటాం. మనం కూడా కొన్ని మంచి పనులు చేస్తాం. ఎప్పుడో ఒకసారి దేవాలయానికి వెళ్ళాలని కోరిక కలుగుతుంది. ఎందువల్ల కలిగింది ఆ కోరిక? ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకున్నాను, దానివల్ల ఆ పుణ్యం మనని ఇక్కడికి నడిపించి తీసుకొస్తుంది. మనం వద్దనుకున్నా సరే నడిపించి తీసుకొస్తుంది. ఇక్కడికి వచ్చినందుకు ఆ పుణ్యం ఇంకా రెట్టింపు అవుతుంది. ఇలా పెంచుకుంటాం అన్నమాట. 10 రూపాయలు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? తనకేం అవసరం లేదు, ఇంకోరికి ఇస్తారు, దానికి వడ్డీ వస్తుంది, అది మళ్ళీ 10 అవుతుంది. ఆ 20 ఇస్తారు, అది మళ్ళీ 40 అవుతుంది. ఇట్లా దాన్ని పెంచుకుంటాడు డబ్బులు. అలాగే పుణ్యాన్ని మనం పెంచుకోవాలంటే ఏం చేయాలి? సత్కర్మలు చేయాలి. పుణ్యం ఎందుకండి? ఇప్పుడే వద్దన్నారు కదా, పాపం పుణ్యం. మరి అన్ని కృష్ణార్పణం అనలేము కదా. అన్నప్పుడు మనకు అక్కర్లేదు. లేదా పుణ్యం చేసుకొని చనిపోయేవనుకోని కనీసం వచ్చే జన్మ మంచి జన్మ అయినా వస్తుంది. అందుకని నువ్వు చేసేది భగవదర్పణ చేసినా దేవుడికి అర్పించినా సరే మంచి కర్మలే చెయ్యి. తద్వారా ఈ జన్మలో నీకు మోక్షం రాకుండా ఉత్తమమైన జన్మ వస్తుంది అని గీతలోనే చెప్తాడు కృష్ణుడు. అది సరే, కాలం గడుస్తుంది. ఈ చిన్నవాడి మీద ప్రేమ ఎక్కువ, ఎప్పుడు వాడిని పిలుస్తూ తలుస్తూ ఉంటాడనమాట ఆ అజామిళుడు. అంటే నామ గొప్పతనం చెప్తున్నారు ఇక్కడ. ఆయన ఎలాంటి వాడు, ఏం చేశాడనేది అది మనకు ప్రధానం కాదు. ఆయన ఎట్లా తరించాడు అనేది అక్కడ ప్రధానం మనకి. చివరికి ఆయనకు ప్రాణం పోయే సమయం వచ్చింది. యమదూతలు వచ్చినారు తీసుకోవడానికి. యమదూత ధర్మశాస్త్రం చెప్పింది అన్నిటికీ బ్రాహ్మడికే ప్రథమ స్థానం ఇస్తారు కదా. ఆ బ్రాహ్మడు అలాంటి వాడు, బ్రాహ్మడి గుళ్ళో ఉండాలి, బ్రాహ్మడే అర్చన చేయాలి, బ్రాహ్మడే పూజ చేయాలని
మరి బ్రాహ్మడికి ఇచ్చే పనిష్మెంట్ ఏందో తెలుసా? శాస్త్రం, మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, మీకు పావల శిక్ష, రూపాయలో పావల శిక్ష మీకు. అదే తప్పు బ్రాహ్మడు చేశారనుకోండి, వారికి రూపాయికి రూపాయి, 1% కూడా తగ్గించడం భగవంతుడు. ఎందుకు? అన్ని తెలిసిన వారు, నువ్వు బాగా మంచిగా బతుకురా, నీకు ఉత్తమమైనటువంటి జన్మ నేను ఇస్తే నువ్వు మళ్ళీ ఇప్పుడు కూడా అవే చేస్తున్నావు, కాబట్టి నీకు మినహాయింపు లేదు అని. ఇప్పుడు మన లోకంలో కూడా చేస్తాం. పొరపాటున తప్పు చేసామనుకోండి, జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కావాలని చేయలేదు, ఏదో జరిగిపోయింది అంటే శిక్ష తగ్గిస్తారు. కానీ కావాలని ఒక ప్లాన్ ప్రకారం చేశారనుకోండి, వారికి ఎంత శిక్ష పడాలో అంత వేస్తారు. కాబట్టి వీడిగా బ్రాహ్మడై పుట్టి ఇట్లా నీచంగా తయారైపోయామంటే యమదూతలు వచ్చింది, ఇంకా వీళ్ళని తీసుకుపోయి కఠినంగా శిక్షించాలి అని. ఆ యమదూతలను చూసేసరికి భయం అయిపోయింది. అయ్యో అని చెప్పి ఏం చేయాలని నేను ఎట్లాగ పోతున్నా అని చివరిగా ఆ చిన్న పిల్లలు ఒకసారి చూస్తారని, అరే నారాయణ 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 అని పిలుస్తున్నారు. నారాయణ 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 అంటూనే ప్రాణాలు వదిలేస్తారు. అప్పుడెవరు వస్తారు? దేవదూతలు వచ్చింది. ఏదో వయసు వచ్చేంత వరకు మంచి పనులు చేసిండు, స్నానము, సంధ్య, యజ్ఞము, యాగం, అనుష్ఠానాలు. ఆ వయసు రాగానే కొంచెం ఏదో ఆ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలు ఉంటాయి, అవి ఆ పక్కదారి పట్టించినవి. కానీ పుణ్యం చేసుకున్న ఆ సంస్కారం వాళ్ళు ఉంది కాబట్టి ఆ నామాన్ని చివరి భగవద్గీతలో చిత్తలికి అంత్యకాలేచ మామేవా స్మరణ్ ముక్త్వా కళేభరం. ప్రమాణం లేక కాదు, ప్రమాణం ఉంది, నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం, కానీ చనిపోయే ముందు నా నామాన్ని స్మరిస్తే నా లోకానికి వస్తావు. మరి ఎప్పుడు చేయింది ఆ సమయానికి ఎట్లా గుర్తొస్తుంది? మనకు రాలేదే, ఎప్పుడు చేసేది గుర్తొస్తుంది అనమాట. కాబట్టి అప్పుడు దేవదూతలు వస్తారు, ఇద్దరికి వాగ్వివాదం జరుగుతుంది. వీడు పాపాత్ముడు కాబట్టి మేము యమలోకం తీసుకుపోతాం, మాకు పాపాత్ముడా పుణ్యాత్ముడా మాకు తెలియదు, భగవంతుని నామాన్ని స్మరిస్తూ చనిపోతే దైవలోకానికి విష్ణువుగా రావాల్సిందే అని మా స్వామి ఆజ్ఞ, మేము తీసుకుపోతాం అని ఇట్లా యమధర్మరాజు దగ్గరికి పోతారు. యమధర్మరాజు నిర్ణయిస్తారనమాట, నిజమే ఈయన భగవన్ నామాన్ని చెప్తూ స్మరించాడు కాబట్టి తీసుకొని. మరి యమలోకానికి ఎందుకు వెళ్ళారు? ఎంతో కొంత పాపం చేసుకున్నాడు కాబట్టి అది యమలోకాన్ని అలా చూస్తూ వెళ్ళిపోతారనమాట వైకుంఠానికి. భగవన్ నామం అంత గొప్పది కాబట్టి చిన్నది అనుకోకండి. లోపల ఉన్నవాడు వేణుగోపాలుడు శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు మన కోసం భూమి మీదికి వచ్చి, చిన్నప్పుడు మనం చిన్న చిన్న కష్టాలను చూసి భయపడిపోతాం. ఆయనకి ఎప్పటి నుండి వచ్చినాయి కష్టాలు. మన కష్టం తెలవాలంటే కనీసం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు రావాలి కదా, వస్తే అప్పుడు కష్టం అనేది మనకు తెలుస్తుంది. కానీ 8 రోజుల పసిపిల్లవాడప్పుడు, 8 రోజులు ఏంటి, పుట్టినరోజే తల్లిని వదిలిపెట్టుకోవాలి, అంతకంటే కష్టం ఏమైనా ఉంటుందా? కన్న తల్లిని వదిలేసి వెళ్తున్నాడు ఇంకో చోటికి, పుట్టినరోజే కనీసం ఆ కడపార పాలు కూడా ఇవ్వలేదు ఆ తల్లి. అట్లా కష్టాలు పడ్డాడు కృష్ణ భగవానుడు. 8వ రోజు పూతన వచ్చింది. ఆ తర్వాత వెంటనే శరణాసురుడు వచ్చిండు. గోవులను కాసే వయసు 10 ఏళ్ళు రాగానే అక్కడ వృత్రాసురుడు, బకాసురుడు, ధేనుకాసురుడు, రకరకాల కాళీయుడు, ఇంతమంది రాక్షసులు తమ్మితే ఎవరి కోసం? గోవర్ధన గిరినెత్తరు మన కోసమే, మనలాంటి వాళ్ళ కోసమే. కాబట్టి గోవిందుడు అందరివాడు, ఆయన నామాన్ని స్మరిస్తే చాలు మనం తరిస్తాము అని గోదాదేవి నామ సంకీర్తన వైభవాన్ని ఈ తిరుప్పావేలో తెలియజేసింది. మనం కూడా ఒక 2 నిమిషాలు నామస్మరణ చేస్తూ జై శ్రీమన్నారాయణ. హరే రామ 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 హరే హరే, హరే రామ రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, రామ రామ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, రామ రామ హరే హరే, రామ కృష్ణ హరే హరే, కృష్ణ రామ హరే హరే, రామ కృష్ణ
कृष्ण राम हरे हरे राम कृष्ण हरे हरे कृष्ण राम हरे हरे अच्युतं केशवं राम नारायणम् अच्युतं केशवं राम नारायणम् कृष्ण दामोदरं वासुदेवं हरे कृष्ण दामोदरं वासुदेवं हरे श्रीधरं माधवं गोपिका वल्लभम् श्रीधरं माधवं गोपिका वल्लभम् जानकी नायकं रामचन्द्रं भजे जानकी नायकं रामचन्द्रं भजे रघुपति राघव राजा राम पतित पावन सीताराम सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति गंगा तुलसी सालग्राम गंगा तुलसी सालग्राम सुंदर विग्रह मेघ श्याम सुंदर गंगा तुलसी सालग्राम सुंदर विग्रह मेघ श्याम सुंदर विग्रह में श्री राम जय राम श्री राम जय राम सीता भगवान की गोदा मात की जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय 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 बोलो जय लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय 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 बोलो जय जय लक्ष्मी नारायण जय 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 बोलो जय श्रीमन्नारायण 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 जय जय श्रीमन्नारायण 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 नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण भगवान की ओम अस्मद् गुरुभ्यो नमः गोविंद ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి గోవింద జై శ్రీమన్నారాయణ. రేపటి సరిగ్గా 7 గంటలకి ప్రవచనం ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ సమయానికి అందరూ వచ్చి చక్కగా 1 గంట సేపట్లో ప్రవచనం పూర్తవుతుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. లేట్గా స్టార్ట్ చేసామనుకోండి లేట్గా వస్తారు, తొందరగా వెళ్ళాలి అనే ఉంటుంది. తొందరగా వెళ్ళాలనేది మ్యాండేటరీ, కంపల్సరీ. కాబట్టి తొందరగా వస్తే కార్యక్రమాన్ని చక్కగా
ముగించుకొని ఇంటికి వెళ్ళొచ్చు. జయిస్తున్నారు.